హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ బాగున్నారా? ఈరోజు ఇంట్లో ఈజీగా కేఎఫ్సి స్టైల్ చికెన్ బర్గర్ చేయబోతున్నానండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకుందామండి. దాంట్లోనే కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఇంకా ఎగ్ వైట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇంకా దీంట్లో కచప్ వేసుకుందాం అనమాట. కేఎఫ్సి స్టైల్లో రావాలి అంటే కంపల్సరీ కచప్ వేసుకోవాలండి. ఈ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇది బాగా మిక్స్ చేసుకుని ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాక మనం శనగపిండి తీసుకుందామండి. మామూలుగా అయితే మైదా వాడతారు, అది మంచిది కాదు కాబట్టి శనగపిండి తీసుకుందాం. ఇది సేమ్ కేఎఫ్సి స్టైల్లో వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక కోటింగ్ వేసుకున్నాక మనం ఆయిల్ బాగా ఫ్రై అయిపోయాక మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. సో అలా ఎన్ని కావాలంటే అన్ని మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బర్గర్ తీసుకుని ఒకవైపు కెచప్ వేసుకుని చికెన్ పెట్టుకుందామండి. ఇంకో వైపు ఏమో లెట్యూస్, ఇంకా ఉల్లిపాయ, ఇంకా తందూరి మయోనీస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పెట్టేసుకుంటే మన కేఎఫ్సి చికెన్ బర్గర్ రెడీ. చూసారు కదా, ఇంట్లోనే మనం ఈజీగా కేఎఫ్సి స్టైల్ చికెన్ బర్గర్ చేసేసుకున్నాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ మరి.